సేద్యంలో ముందు చూపు లేకుండా దూకుడుగా పోతే వృధాశ్రమ తప్ప ఫలితం ఉండదు. అదే విస్తీర్ణం తక్కువైనా ప్రత్యేక ప్రణాళికతో సాగు చేస్తే నిరంతరమైన ఫలితం పొందవచ్చు. రైతు మురళి ఇదే తరహాలో సేద్యం చేసి కేవలం 10 సెంట్లలో 10 ప్రయోజనాలు సాధిస్తున్నారు. మన్యం జిల్లాకు చెందిన రైతు కర్రి మురళి 3 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. తనకున్న ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ 20 సెంట్లలో ఏటీఎం సాగు చేస్తున్నారు. వీటికి అదనంగా 10 సెంట్ల పెరటి తోటలో బొప్పాయిలో అంతర పంటలతో పాటు నారు పెంపకాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 10 సెంట్ల విస్తీర్ణంలో గత ఏడాది అక్టోబర్లో బొప్పాయి సాగు చేశారు. ఈ పంట నుంచి 6 నెలల తరువాత దిగుబడి వస్తుందని భావించిన మురళి అంతరంగా పలు రకాలైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఎర్రపంటలు సాగు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కర్రి మురళి. మాది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బందలుప్పి గ్రామంలో మేము గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నామండి. నాకు ప్రధాన పంటగా బొప్పాయిని ప్రతి 6 అడుగులకు 6 అడుగులకు వేసుకోవడం జరిగిందండి. వాటి మధ్యలో ప్రతి 3 అడుగులకు మిరప, వంగను ర్యాండమ్ పద్ధతిలో వేసుకోవడం జరిగింది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఖాళీలను పూరించడానికి ముల్లంగి, బీట్రూటు, క్యారెటు, చుట్టూ మనకి కంచి పంటలుగా మొక్కజొన్న, బంతి, గోంగూర, బెండ, ఆముదము వంటి ఎర్ర పంటలను వేసుకోవడం జరిగిందండి. దీంతో పాటు రైతు మురళి ప్రధానంగా నారు పెంపకంపై దృష్టి సారించారు. వీటిని తనకు అవసరమైన సమయాల్లో రిలే షోయింగ్ చేసుకోవడమే కాకుండా తోటి రైతులకు విక్రయిస్తున్నారు. మూడు సెంట్ల విస్తీర్ణంలో మేము 15 బెడ్స్ను తయారు చేసుకోవడం జరిగిందండి. ప్రతి బెడ్లోనూ మేము కాలానికి అనుగుణంగా అవసరమైనటువంటి నారులను వేసుకోవడం జరుగుతుంది. ఆ నారుల్లో ప్రధానంగా వంగ, మిరప, టమోటా, బ్రకోలీ, క్యాబేజీ తదితర పంటలను నారులను వేసుకొని మా అవసరం మేరకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలినటువంటి నారులను తోటి రైతులకు విక్రయించడం జరుగుతుంది. ఈ క్రమంలో సాగు చేసిన నెల రోజుల నుంచే అంతర పంటల నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఈ క్రమంలో ముందుగా ఆకుకూరలు, వరుసగా కూరగాయలతో పాటు ఇతర ఉత్పత్తుల నుంచి రాబడి మొదలైంది. 6 నెలల అనంతరం బొప్పాయి నుంచి దిగుబడి రావడంతో మరింత రాబడి పెరుగుతూ వచ్చింది. ఈ పంటల నుంచి నెలకు 5,000కు మించి రాబడి సాధిస్తున్నారు. మొదటగా నా చేతికి వచ్చినటువంటి పంటలు తోటకూర, ముల్లంగి, గోంగూర, మొక్కజొన్న, బంతి. ఈ పంటల నుంచి నాకు తోటకూర నుంచి 2,000 రూపాయల దాకా నాకు ఆదాయం అనేది రావడం జరిగిందండి. అలాగే ముల్లంగి నుంచి నాకు ఒక 800 రూపాయలు రావడం జరిగింది. అలాగే గోంగూర నుంచి కూడా ఒక 500 రూపాయలు ఆదాయం అనేది నాకు రావడం జరిగింది. అలాగే బంతిపూల నుంచి నాకు దగ్గర 9,500 నుంచి 10,000 రూపాయల దాకా ఆదాయం అనేది రావడం జరిగింది.
నారు పూర్తయిన తరువాత ఇదే భూమిలో సొర పంటను నాటుకొని మరింత రాబడి పొందుతున్నారు. నా యొక్క నారుమడిలలో కాలానికి అనుగుణంగా 9 నెలల పాటు కూడా నారులు వేసుకోవడం జరుగుతుందండి. మిగిలినటువంటి వేసవి 3 నెలల్లో 40 రోజుల ముందుగానే ఆనప విత్తనాలను వేసుకొని పందిరి పద్ధతిలో ఆనపని ఎక్కించి ప్రతి 2 రోజులకి ఆనపకాయలను హార్వెస్టింగ్ చేసి స్థానికంగా మార్కెటింగ్ చేయడం జరుగుతుందండి. అయితే ఆనప నుంచి కూడా నాకు వేసవి 3 నెలల్లో కూడా ఒక 5,000 నుంచి 6,000 వరకు ఆదాయం అనేది రావడం జరిగిందండి. అంతర పంటగా వేసుకున్నటువంటి గోంగూర నుంచి నాకు ప్రతిరోజు కూడా 15 నుంచి 20 కట్టలు అమ్ముకోవడం జరిగిందండి. అలా అమ్ముకోగా వచ్చినటువంటి ప్రతి 200 రూపాయలు అనేది ప్రతిరోజు సమకూర్చడం జరిగింది. ఈ విధంగా 10 సెంట్లలో సాగు చేసిన బొప్పాయిలో అంతర పంటలతో పాటు నారు పెంపకం నుంచి ఏటా 1,00,000 వరకు నికర ఆదాయం సాధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల 20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చినా పంటల నుంచి ఏపుగా దిగుబడులు వస్తున్నాయి. వీటి ఉత్పత్తులను గ్రామస్తులు నేరుగా పంట పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలాగే బొప్పాయి పంట అనేది నాకు 6 నెలల తర్వాత నా యొక్క చేతికి పంట ఆదాయం అనేది మొదలు కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను మొదటిసారిగా నా యొక్క పంటను కోసుకునేటప్పుడు ఒక 6 నుంచి 7 పళ్ళు అనేవి తెగడం జరిగింది. ఆ 7టిని కూడా నేను ఒక 40 రూపాయల చొప్పున 300 రూపాయలకు అమ్ముకోవడం జరిగిందండి. ఇప్పుడు ప్రతిరోజు కూడా నేను నా యొక్క బొప్పాయి పంట నుంచి ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుందండి. సంవత్సరం పొడవునా నాకు ఒక 1,00,000 రూపాయలు ఆదాయం అనేది రాగా ఇన్పుట్స్ తయారీకి విత్తనాల ఖర్చులకు అన్నీ ఒక 30,000 రూపాయలు ఖర్చు పోగా మిగిలినటువంటి 70,000 రూపాయలు అనేది సంవత్సరం పొడవునా నాకు ఆదాయం అనేది సమకూర్చుకోవడం జరుగుతుంది. సాగు చేసిన పంటలకు 2 దఫాలుగా ఘనజీవామృతం, 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పిచికారీ చేసుకుంటున్నారు. అదేవిధంగా అవసరమైన సమయాల్లో కషాయాలతో పాటు ద్రావణాలు అందిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల భూమి సారంగా మారి తేమ శాతం పెరుగుతూ వస్తోంది. వానపాములు వృద్ధి చెందుతున్నాయి. నా యొక్క 3 సెంట్లలో నారు తీసినటువంటి బెడ్స్లో తేలికపాటి దుక్కు వేసుకొని ఘనజీవామృతాన్ని చల్లుకోవడం జరుగుతుందండి. ఆ ఘనజీవామృతం మీద ద్రవజీవామృతాన్ని పిచికారీ చేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలను వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 365 రోజులు నేలను కప్పి ఉంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వలన నేలలో ఉన్నటువంటి వానపాముల బాగా అభివృద్ధి చెంది వాటి యొక్క విషజ్యతాలు అనేవి కనబడడం జరిగింది. ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టినటువంటి మొదటి సంవత్సరంలో పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు గడవడం వలన పురుగుల ఉధృతి అనేది తగ్గడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే మిత్ర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం వలన శత్రు పురుగుల ఉధృతి అనేది చాలా తక్కువగా కనబడుతుంది. దీనివల్ల నేను ఎటువంటి పురుగుల్ని నాశనం చేయడానికి కషాయాలని పిచికారీ చేయడం లేదు. ఈ విధంగా వేసవిలో సైతం చుట్టూ పంట భూములు ఖాళీగా ఉంటున్నా తను మాత్రం ప్రకృతి పద్ధతిలో పలు రకాలైన పంటలు సాగు చేస్తూ మెరుగైన రాబడితో పాటు కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. రైతులకు నేను చెప్పేది ఏమిటంటే తమకున్నటువంటి తక్కువ విస్తీర్ణంలో కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పలు పంటలతో నిరంతర ఆదాయాన్ని పొందుతారని, అదేవిధంగా ఆరోగ్యాన్ని పొందుతారని నేను కోరుకుంటున్నాను.